నమస్తే వీధుల న్యూస్ స్వాగతం. ఈరోజు మనతోటి బాగాంబర్పేట కార్పొరేటర్ పద్మావతి గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మా అంబర్పేట్ నియోజకవర్గం నుండి తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరము అన్నీ కొత్తగా మీరు చూడబోతున్నారు. ఎలాగైతే 3 పర్యాయాలు మరి ఇక్కడ అంబర్పేట్ను కిషన్ రెడ్డి గారు పరిపాలించి వారి కంచుకోటను బద్దలు కొట్టి ఈరోజు మేము దిగ్విజయంగా మా అంబర్పేట్ సీటు దక్కించుకున్నాము. దానికి రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము. అదొక ఎత్తు అయితే, అదే కాకుండా మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం మరింత ఉత్సాహాన్ని మరి మాలో నింపింది. వారిలో నిబద్ధత కానీ మరి సాధించాలి అని పట్టుదల కానీ వారు చెప్పినట్టుగానే లాస్ట్ టైం ఎలాగైతే జిహెచ్ఎంసీలో 100 సీట్స్ సాధిస్తామని ఒక్కటి తక్కువ 99 సాధించారో అలాగే ఈసారి కూడా 88 సీట్స్ సాధించి మరి ఒక రికార్డు సృష్టించారు. ఎలాగైతే చెప్పుకుంటూ వచ్చారో మరి అది తూచా తప్పకుండా అన్నీ కూడా దానికి అనుగుణంగానే జరుగుతున్నాయి. దానికి నిదర్శనం ఏంటంటే నాయకత్వ పటమి ఎలాగ ఉండాలో మరి కేసీఆర్లో మనము కేటీఆర్ని కూడా చూసుకుంటున్నాము. మా అందరికీ కూడా మా మున్సిపల్ కార్పొరేటర్స్ అందరికీ కూడా ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఉండడము, ఆయన పని పట్ల ఏదైతే నిబద్ధత చూపిస్తారో, డిసిప్లిన్ కానీ హార్డ్ వర్కింగ్ కానీ మరి ఎలాగైతే అభివృద్ధి చేయాలని ఫుల్ టైం ఆయన కాన్సన్ట్రేట్ చేస్తారో మా అందరిలో కూడా ఒక స్ఫూర్తిదాయకము. అదే స్ఫూర్తితో మేము ఈరోజు మా డివిజన్స్లో వర్క్ చేసి టాప్ డివిజన్స్లో కూడా ఈరోజు నిలబెట్టగలిగాము. మరి ఇదంతా క్రెడిట్ కూడా వారికి, అట్లాంటి వారికి ఇవ్వడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఇంతమంది ఎమ్మెల్యేస్ను గెలిపించినందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదొక రికార్డ్ సృష్టించారు. ఏదైతే మీరు నమ్మకం పెట్టుకొని కేసీఆర్ గారి మీద వారు ఫెడరల్ ఫ్రంట్ చేసి అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా టాప్గా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా మనకు 16 సీట్లు వచ్చేలాగా మరి అందరి సహకారం ఉంటుందని నేను భావిస్తున్నాను. మొన్న అయితే చూశారు మీరు అందరు కూడా ఒక సునామీ లాగా ప్రతి ఒక్కరు కూడా అందరి సహకారంతోనే ఈరోజు మనం 88 సీట్లు సాధించుకోగలిగాము. అలాగే రానున్న రోజుల్లో ఆ 16 ఎంపీ సీట్లు సాధించి మనదంటూ ఒక ప్రత్యేక శైలి ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ తరఫున మరి కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ స్థాపించి ఆయన కూడా జాతీయ రాజకీయాల్లో మన తెలంగాణ తెలుగుతనాన్ని ఉత్తేజింపజేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మరి ఒకసారి అందరికి కూడా పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ ఎమ్మెల్యే టికెట్ రాగానే మీరు కూడా కొంగరకలాన్ సభ నుంచి కూడా మొత్తం మీ డివిజన్లో మొత్తం కూడా తిరిగారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. ముఖ్యంగా మీకు ఏమనిపిస్తుంది గెలిచినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలు మాపై నమ్మకం పెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అలాగే వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మేము గెలిచినాక మేము ఎన్నో ఇక్కడ డివిజన్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కుదిరించాము. మమ్మల్ని చూడగానే అభివృద్ధి అంటే టీఆర్ఎస్ అనే విధంగా మరి అందరూ అనుకోవడం అది చాలా మంచిగా అనిపించింది. మేము అప్పుడే ఊహించాము కూడా. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడైతే మేము క్యాన్వాసింగ్ చేస్తున్నామో అప్పుడే తెలిసింది ప్రజల నాడిని మేము పసిగట్టగలిగాము. వారు కేసీఆర్ ఎక్కడున్నాడు, ఆయనకు ఓటేయాలన్న తపనతో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ మీద వారికి చాలా అభిమానం ఉంది అని అప్పుడే గుర్తించాము. తప్పకుండా ఈ సీటు గెలుస్తాము అని అనుకున్నాము, అలాగే గెలిచాము. అయితే కొంత ఓట్లు గల్లంత అవ్వడము, దాంతో కొన్ని విషయాలలో కొంచెం మెజారిటీలో కొంచెం తక్కువ పడ్డాము. ఈసారి అది జరగకుండా మరి ఓటర్ నమోదు కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా పూర్తి చేసి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించే విధంగా ఈరోజు మనం కృషి చేసి మరి మెజారిటీని పెంచి అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మరి గెలిపించి ఎక్కువ మెజారిటీతో గెలిపించి అంబర్పేట్ తరఫున కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాం మేమందరం. ఆ రోజు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు అందరూ కూడా దాదాపు ప్రజాప్రతినిధులు అయితే అందరూ కూడా చూశారు. ఈ యొక్క అంబర్పేట అటు ఇటు తునిసినట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో మీరు ఉద్యోగానికి ఎలా లోన్ అయ్యారు?
అది నిజంగానే వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లాగా చాలా యాంగ్జైటీతో సాగింది. కానీ మాకు నమ్మకం ఉండే ఎట్లాగైనా సరే ఎడ్జ్ టీఆర్ఎస్కే ఉంటుందని చాలా నమ్మకం ఉండే, అలాగే జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి ట్యాంపరింగ్ అన్నట్టు గవర్నర్ గెలవడం జరిగింది, ఈసీ వాళ్ళని కూడా గెలవడం జరిగింది. ఈ విషయాన్ని ఎలా మీరు సమర్థిస్తారు? ట్యాంపరింగ్ అని ఎట్లా చెప్తారండి? అది ఇంపాసిబుల్. ట్యాంపరింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇది ఒక్క సీటు గెలిచింది ఇట్లా అయిందంటే మనం అనుకోవచ్చు. మరి మొత్తం తెలంగాణలోనే అన్ని ఇలా ఇక్కడనే కాకుండా మరి వేరే రాష్ట్రాలలో కూడా ప్రపంచంతో గెలిచిండ్రు కదా, మరి అన్ని ట్యాంపరింగ్ చేయడానికి ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? అలాంటివి మాత్రం అన్ని కొట్టిపారేసేటివి, దానికి ఏం పెద్ద ప్రాముఖ్యత లేదు. కేటీఆర్ గారికి వర్గం ప్రకటించినప్పుడు మీరు కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు, కలవడం జరిగిందా కేటీఆర్ గారిని? ఏం చెప్పారు సందేశం? కేటీఆర్ గారు అనౌన్స్ కాగానే మేము కూడా మొదట ఆయనను కలవడం జరిగింది. ఆయన కూడా అంటే ఇప్పుడు ఆయన ఫుల్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి భవన్లో ఉండి అందరికి కూడా అందుబాటులో ఉండి మరి ఆయన దిశానిర్దేశం చేస్తారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరి పటిష్టం చేసే విధంగా ఆయన కూడా కృషి చేసి మరి పార్టీని కూడా చాలా పటిష్టంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తయారు చేస్తున్నారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో కానీ మరి ఏ కార్యక్రమంలో కానీ కార్యకర్తలతో పాటు ప్రజలను కూడా మమేకం చేయాలి అన్న ఉద్దేశంతో మరి వారు ముందుకెళ్తున్నారు. వారికి మా పూర్తి సహకారం ఉంటుంది. వారు తప్పకుండా రాబోయే రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంకా మరిన్ని పదవులు ఎదగాలని కోరుకుంటున్నాను. అయితే ఇంతకుముందుకు మీకు ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు, మీ పార్టీకి సంబంధం లేని ఇప్పుడు మీ ఎమ్మెల్యే అయ్యండి. ఇప్పుడు సమస్యలు ఏ రకంగా అంటే డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటుంది. మాకు వ్యతిరేకత అనేది ఏది లేదు కదా. మాలో మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎట్లా బడ్జెట్ సాధించుకోవాలి, మా ఎమ్మెల్యేనే ఉన్నారు, మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఉన్నారు కాబట్టి బడ్జెట్ మా మేరకు ఏమేమి కావాలి, దానికి అవసరమైనది ఎంత అనేది మేమంతా కూడా ఇస్తే మరి దానికి తగ్గట్టు ఆయన కూడా మాకు సహకరించి బడ్జెట్ ఇస్తారనుకుంటున్నాము. ఇప్పటికైతే జిహెచ్ఎంసీ కూడా చాలా జనరల్ బడ్జెట్లో మాకు బాగంబర్పేట డివిజన్కి చాలా బడ్జెట్ మరి కేటాయించి మరి అభివృద్ధి పదంలో మాది కూడా ఒకటి బెస్ట్ దాంట్లో చేర్చే విధంగా సహకరించింది. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఏర్పడ్డాకనే ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి తప్పకుండా దీనికి రెట్టింపు డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను నేను. ఫిబ్రవరి తోటి 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది మీ కార్పొరేటర్. ఏ సమస్య మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉంది మీరు? మేజర్ సమస్య ఇప్పుడు మాకు ఫ్లైఓవర్ అనుకున్నాం. ఫ్లైఓవర్లో చాలా మటుకు ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ప్రాసెస్లో ఉంది. అది కూడా ఫస్ట్ మీటింగ్ పెట్టి అది వేగవంతం చేయాలి. ఆల్టర్నేట్ రోడ్స్ దానికి సంబంధించి తయారు చేసి మరి ఎంత వీలైతే అంత తొందరగా అది చేసి ట్రాఫిక్ సమస్య కలగకుండా ప్రజలకు తొందరలో అందుబాటులో తేవాలి. మరి దీంట్లో ప్రతి ఒక్కరి కృషి కూడా అవసరం ఉంది. అందుకే ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కానీ అందరితో కానీ ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని ముందు ఇది వేగవంతం చేయాలనేసి ఈ ప్రాజెక్టు ముందు తీసుకోమని చెప్పాము ఎమ్మెల్యే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందుకు మా ఎమ్మెల్యే లేడు, ఇప్పుడు మా సొంత ఎమ్మెల్యే గెలిచాడు, మా పార్టీ నుంచి గెలిచాడు, అత్యధిక నిధులు తీసుకొస్తానని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాన్ని కూడా వేగవంతం చేస్తానని బాగంబర్పేట కార్పొరేటర్ పద్మావతి గారు V3 న్యూస్కి తెలియజేశారు. చూస్తున్నాను V3 న్యూస్, కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.